ప్రభా నీకు వందనాలు. రెండు చేతుల పైకి ఎత్తుతావా? సమస్తము సమర్పిస్తున్నట్టుగా దేవా దేవుడి సన్నిధిలో అయ్యా నా జీవితాన్ని నీ ముందు కుమ్మరిస్తున్నాను ప్రభా. నువ్వు నాతో మాట్లాడితే ప్రభా నేను బ్రతుకుతాను ప్రభా. జీవము గల మాటలను మాట్లాడి మాలో నీవు నివసించుతాను. నీ శక్తితో మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దయచేసి కూర్చోండి కొద్దిసేపు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు కదా. ఏదైనా సరే మనందరికీ తెలుసు. మన గత ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల నుంచి ఒక సర్టిఫికెట్ కోసం మనం చాలా ప్రయాసపడ్డాం కదా. ఒకానొక సందర్భంలో మోసపోయామేమో అని అనుకున్నాం, డబ్బులు పోయినాయేమో అనుకున్నాం, మళ్ళీ తప్పుడు నిర్ణయం తీసుకున్నామేమో అనుకున్నాం కదా. ఒక పక్కన దేవుడు సర్టిఫికేట్ ఇస్తాడని చెప్పినా సరే మన హృదయంలో ఎక్కడో ఒక దగ్గర డైరెక్ట్గా పాస్టర్ దగ్గర మాట్లాడకపోయినా వెనక చాలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. భయపడ్డారు. చాలా వాళ్ళు తప్పు చేస్తారని కాదు, మళ్ళీ మోసపోయామేమో అని భయపడ్డారు. కానీ వెతకగా ప్రయాసపడగా దేవుడు ఏం చేశాడు? కార్యాన్ని చేశాడు. గట్టిగా చెప్పట్లు కూడా. అది చిన్న సర్టిఫికేట్ మాత్రమే. ఇప్పుడు అంకిత్ ఆంధ్రాలో ఉండి నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు కదా. పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రయాసపడుతున్నాడు, వెతుకుతున్నాడు ఎక్కడ మంచి ఆన్సర్ దొరుకుతుంది, ఎక్కడ మంచి స్కోర్ దొరుకుతుంది కదా. 91% పైన వచ్చినా సరే మళ్ళీ నిన్నటి రోజున స్వామి ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టి ఉన్నాడు? ఒకవేళ పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయొచ్చట, మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ మార్కులు ఎక్కువ వస్తాయో చూసుకోవచ్చట, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చట, ఇన్సులేషన్ మళ్ళీ చేయొచ్చట. అంటే ఇంకా ప్రయాస, ఇంకా వెతకటం, ఇంకా మార్కులు రావాలనుకోవటం కదా. అలాగే అభిషేక్ కూడా అంత కేవలం ఒక సబ్జెక్ట్ గురించే మనం ఎంత ప్రయాస పడుతుంటే ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతాను. యవనస్తులకి పెద్దవాళ్ళకి అందరికీ మనం ఏం వెతుకుతున్నాం? నిజం చెప్పాం కదా. వెతకటం దేవుణ్ణి వెతికితే ఆయన కనిపిస్తాడు కదా. డబ్బుల కోసం వెతుక్కుంటున్నాము, ఆరోగ్యం కోసం వెతుకుతుంటాం కదా, తిండి కోసం వెతుకుతుంటాం. బిడ్డలారా, మీరు వెతికితే మీరు నన్ను కనుగొంటారు. ఇంకా ఏముంది చదవమ్మా? 13. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఎంత మంచి మాట చూడండి. మీరు వెతికితే నేను రివీల్ అవుతాను, మీరు నన్ను చూడగలరు. ఎంతమందికి ఏసైని చూడాలని ఆశ? మన అందరికీ కదా. ఆయన ఒకసారి ఆయన చూడాలని ఆశ కదా. ఆయన ఆశ ఉంటే ఆయన సన్నిధిలో మనము ఆయన కోసం వెతకాలి కదా. ఒక చిన్న టాబ్లెట్ కోసం మనం గూగుల్ అంతా వెతికి ఎక్కడ తక్కువ రేట్ దొరుకుతుందో ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటున్నాం. మనం చాలా సందర్భాల్లో దేవుడు వెతుక్కోవడం చాలా కష్టపడుతుంది, చాలా కష్టం. మీరు వెతికితే నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు రివీల్ చేసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చదవమ్మా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు.
నేను మేము చెరలో నుండి రప్పించి నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోకి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలి వేసిద్దును. ఎక్కడ తోలి వేశానో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి సమకూర్చి రప్పించదను. సమకూర్చి తిరిగి నడిపిస్తా. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా. అందుకే వెతకాలి ఆయనని, అందుకే వెతకాలి. సర్టిఫికేట్ కోసం ఎందుకు వెతుక్కున్నావు? 4 ఏళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుందని వెతుక్కున్నావు. ఎందుకు కష్టపడి నీట్ రాస్తున్నావు? ఫ్రీ సీట్ కొట్టాలని రాస్తున్నావు. ఎందుకు ఎంసెట్ కి ప్రయత్నం చేస్తున్నావు? ఫ్రీ సీట్ రావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. ఎందుకు కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నావు? మంచి ఇంక్రిమెంట్ రావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. ఉద్యోగం మళ్ళీ ఇంకొకసారి లీవ్ పెడితే ఉద్యోగం రాదు, పోతుంది అని అంటే ఏం చేస్తున్నావు? నిర్ణయం తీసేసుకున్నావు. ఏమండి? ఇంకా 80% సెలవులు పెట్టవద్దు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, చెరలో నుండి నేను మిమ్మల్ని భయంకర పరిస్థితి నుంచి ఎక్కడైతే కించబడ్డావు, ఎక్కడైతే వేదన పొందుతావో, ఎక్కడైతే పీడతావో ఆ జనులలో నుండి తీసి మళ్ళీ సమకూర్చి బంగారం పుట్టలో వేసి పరీక్షించిన రీతిగా అదే ప్రాంతంలో నేను ఉంచుతాను. ఎంత ఆనందం! లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, పనికి ద్రోయబడే రాయి మూల రాయడం. అందుకని ఆనందించాను. మరలా చెప్పుచున్నాను, ఆనందించు. అన్ని వేళలా ఆనందించు. అన్ని వేళలా శ్రమలో కూడా ఆనందించండి. అది సహనానికి మరి అలాంటి గొప్ప దేవుడు యొక్క గుణాలను, క్యారెక్టరిస్టిక్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పునరుత్థానమైన యేసు మనలో నూతన జన్మ చూడాలని చెబుతున్నాడు. ఏం చూడాలని? నూతన జన్మ, మంచి జన్మ చూడాలని చెబుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు నాలో ఉన్నట్టయితే మీరు నూతన సృష్టి, పారిపోయి క్రొత్తవి ప్రారంభమవ్వాలి. కాబట్టి ఆయన గుణాలు ఏంటో మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మకం, నమ్మదగిన వాడు. నమ్మకం అంటే అంతే, నమ్మదే అదే నమ్మదగిన దేవుడు కదా. మన చదువుకోయా. సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏదియో సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు సహింపగలిగినంతనే, చూడండి జాగ్రత్తగా, హల్లెలూయా, సహింపగలిగిన వెంటనే అనే క్యారెక్టర్. అందుకే కష్టపడినప్పుడు అందరూ మనిషి కదా అన్నప్పుడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఆయన రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువగా దేవుడే రిలీజ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏం చెప్తుందో మనుషులు వినగలగాలి. చెప్పగలవాడు మీరు సమీపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేదు. అంతేకాదు సహింపగలుగుటకు
వస్తాయా, అపాయాలు వస్తాయి, కష్టాలు ఎన్నో వస్తాయి, ఎన్నో వస్తాయి. సహించగలిగిన శక్తి అంతకు మించి దేవుడు మనసు ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చెప్తా, ఆయన సన్నిధిలో మనం ఎక్కువసేపు గడపాలి. అదే ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మదగిన దేవుడు, నమ్మడానికి అన్నీ చేస్తే దేవుడు. రెండవదిగా చూస్తే మొదటి యోహాను మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను మొదటి అధ్యాయం 5వ వచనం. ఒకసారి చెప్తా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చీకటి ఎంత మాత్రం ఆయన సన్నిధికి ఎందుకు రావాలి, ఆయన సన్నిధిలో ఎందుకు మనకు వచ్చిన డౌట్లు కావచ్చు, కన్ఫ్యూజన్లు కావచ్చు, మనకు వచ్చే శ్రమ కావచ్చు, మనకు వచ్చే బాధ కావచ్చు, మనకి వచ్చే రోగం కావచ్చు, అది ఎలా అవుతుంది, ఎలా వస్తుంది, ప్రత్యక్ష పడుతుంది. ఎలా అంటే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగులో చీకటి ఉంటుందా? చెప్పండి, వెలుగులో చీకటి ఉంటుందా? ఆయనలో ఎంత మాత్రమో చీకటి లేదు, అంధకారం లేదు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నాము. అబద్ధమాడు చీకటి నడిస్తే దేవుడు వెలుగు. మన దేవుడు నడమంటున్నాడు, వెలుగులోనే నడవాలి. చీకటిలో నడవద్దు, అంధకారంలో నడవద్దు. అంధకారం నడిచే పరిస్థితి నీ నా జీవితంలో వెలుగులో వచ్చే వెలుగు చీకటిని పారదోలుతుంది. ఆమేన్. హల్లెలూయా. చీకటిని పారదోలే శక్తి అంధకారం మొత్తం చీకటి ఒక చిన్న వెలుగు వెలుగైతే చూస్తే ఆలస్యం చేయవాడు కాదు. మాట ఇస్తే లేట్ చేస్తున్నాడంటే, నేను నాకేం జరగడం లేదంటే చాలా మందిలో ఉంటా. నేను అప్పుడు జీవితం జీవించిన ఏం జరగలే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అని ఒక క్యారెక్టర్ ఉంది. అదేంటంటే చదవమ్మా. ఎవడు నశింపవలని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలనని మీ ఎడల ఆయన గొప్ప తగిలితే గొప్ప పాటుకాలంలో నశించిపోతాం మనంలో కదా. దేవుడు అండి ఆయన. ఎందుకు అయ్యా నేను తప్పుడు జీవించిన, నేను పాటించిన, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఏం జరగడం లేదులే అంటే నాకేం కాకపోదు. నువ్వు నశించడం ఇస్తలే. ఆయన ఏంటంటే అందుకే చెప్పా, దేవుడు ఎందుకు నన్ను ఇంకా బతికిస్తున్నాడని ఒక రోజు నేను అడిగా. 2020 నా పట్ల ప్రణాళిక ఏంటంటే భూమిలో పడి చావనిదే
4:12. దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమైన I observe you. Praise the Lord. Hallelujah. Hallelujah. Youth ఎవరు కూడా ప్రేరేంట్ కదా బయటికి వెళ్ళాల్సిందే. మీతో మాట్లాడాలి. Praise the Lord. ఎబ్రీ పత్రిక 4:12. కనుక ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమైన సజీవమై బలము కలది. బలము కలదై ఖడ్గములదై కంటెను ఖడ్గములను వాటిగా ప్రాణాత్మను ప్రాణ ఆత్మలను కీడను కీళ్లను మూలుగను మూలుగను విభజించినంతగా కూర్చు దూరచు హృదయము యొక్క హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించినంతే దేవుని క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఆయన వాక్యం. ఆయన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నేను తీర్చిదిద్దాను. బోధన కీళ్ళ మధ్యమ గుచ్చుతుందా? ఆయన క్యారెక్టర్ అది. అని అన్నాడు చెప్తాడు చూడ. మనుషులు బయట రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని నాకు మీరు తల్లిదండ్రులుగా కనిపించాను మిమ్మల్ని ఎదురుకోవచ్చు. కానీ మీ హృదయంలో ఏ ఆలోచన ఉందో ఎవరు తెలుస్తుంది? దేవుడు. అదే క్యారెక్టర్. హృదయ ఆలోచనలు బట్టే అని నీకు నాకు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఆయన క్యారెక్టర్ అది. ఆయన గుణం అది కదా. నమ్మితే చాలా అనుకుంటారు కొంతమంది. నమ్మకంతో పాటు నమ్మినట్టుగా జీవించడం ఇంకొకరు. ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఆయన తీర్పు చెప్పింది. చూడండి, శ్రమల పాలు అవుతున్నాడు యోబు. చాలా శ్రమలు వచ్చేసి అందరూ తెలుసు. వాటిలో ఆది పోయింది. ఒక్క రోజులోనే సమస్తం కోల్పోయాడు. భార్య కూడా నిర్దిష్ట మొదలుపెట్టింది. శరీరం మీద పుండ్లు చేస్తాయి. కుక్కలు నాకుతున్నాయి. బయట పరిస్థితి. దేవుడు మాట్లాడాడు యోబు గురించి. నాకు యోబు తెలుసు. యోబు ఎవరో తెలుసు. ఈరోజు నన్ను చూసి ఒక శ్రమ గుండా మనం వెళ్తుంటే, లేదా రోగం గుండా వెళ్తుంటే, ఒక బాధ గుండా వెళ్తుంటే నేను చూసి అలసి ఎవరు నాకు తెలుసు చెప్పగలుగుతా. అదే కరెక్ట్. ఆయన గుణాలి ఇలాగానే పండగ కాదని బాబు. చాలా మంది చాలా మార్పులు చూస్తున్నాను. చాలా మార్పులు నా జీవితంలో ఎదుర్కోవాలని అనుమతించాను. వాళ్ళు ప్రభు చెప్పండి మాట ఏంటో తెలుసా? త్వరలో ఐసీయూలోకి ఇస్తాను. ఐసీయూ అంటే ప్రభా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి ప్రభా? అక్కడ నువ్వు నేను తప్ప ఎవరు ఉంటావు? అంటే హాస్పిటల్ అంటున్నారు కదా. అయ్యో హాస్పిటల్ అంటారు కాదు కాదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే నువ్వు నేను మాత్రమే ఉండేస్తాను. అదే ఆయన గుణం. ఆయన మన హృదయాన్ని ఏం చేశాడ? నువ్వేం అనుకుంటున్నావో నీ పక్కన తెలియకపోవచ్చు. నీకు ఒక విషయం చేస్తా, నువ్వు ఏం ఆలోచిస్తావు నీకు కూడా అయిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ యోహాను సువార్త 3:16. దేవుడు ప్రేమమయుడు. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారిని చాలా
దేవుడు తెలుసు. కానీ ఆయన ఉండాలంటే ఆయన ఉండాలంటే ఫస్ట్ ఆయన ఉండాలి. ఆయన ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరంటే వాళ్ళు లోపలికి లేదు. ఆరవదిగా చూస్తే ఆయన ఆత్మస్వరూపుడు దేవుడి ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అందుకే బైబిల్ చదవండి, అందుకే అవి తెచ్చుకోండి అని చెప్తా. అందుకే లేఖనాలు చూస్తూ ఉండండి అని చెప్తా. చూస్తూ ఉండండి. చాలా తక్కువ పెట్టుకుంటా, చాలా తక్కువ. ఇప్పుడు మనం ఎందుకు కదా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారు 35 సంవత్సరాల నుంచి అనుకుంటా, లేదా 30 సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఒక్క అడుగు కూడా బయట. హల్లెలూయా. రోజు ఒకళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు చదువుతూనే ఉంటా, ఎప్పుడు చదువుతూనే ఉంటా. బాబు గుండెలు నొప్పి వచ్చిందా, వండగా ఉన్నా, ఆఖరి అధ్యాయం 3 చదవాలన్నమాట. నేను అనుకున్నా నొప్పి నాకు మరణానికి వచ్చిందేమో అనుకున్నా. అనుకున్న ప్రభావ 3 చాప్టర్స్ ఉన్నాయి ప్రభావ, ఆ చదివిన తీసుకోండి. వాక్యం దేవుడి దగ్గర వాక్యం ఉండడం నాకు వాక్యం. సత్యం అంటే వాక్యం. సత్యం తెలిస్తే క్యారెక్టర్ తెలుసుకోవచ్చు. అలా నిజమైన ప్రేమ, ప్రేమ ఎవరికి తెలుస్తుందని, నిజమైన ప్రేమలో అంటే తెలుస్తుంది. ఒకరి గురించి ఒకరు బాగా తెలిసిన, ఒకరి కోసం ఒకరు నిలబడినప్పుడు అదే నిజమైన ప్రేమ కదా. నష్టంలో నష్టంలో బాధలో కన్నీటిలో దుఃఖంలో నిలబడిన వాళ్ళే నిజమైన ప్రేమ కదా. ప్రేమించంగా చెప్పి ఒకసారి ఎత్తకోనే చెప్పే ప్రేమ కాదు కదా. రోగం జబ్బది అలానే వీగిపోతారు. సత్యంతో ఆరాధించి, ఆత్మతో ఆరాధించి, అప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతాం, లోకానుసారంగా బ్రతుకుతాం. వాక్యంలో బయట అడుగు పెట్టగానే లోకంలో మనుషులు ఆదివారం పెళ్లికి మాత్రమే పరిశుద్ధ చూపిస్తూ చెప్తాడు. వాళ్ళతో జాగ్రత్త చెప్తాడు. వాళ్ళ చాలా ప్రియమైన వాడు, నాకు ఎంతో ఇష్టమైన వాడు, జాగ్రత్త అని చెప్పి ఉన్నాడు. పెళ్లికి మామూలుగా ప్రార్థనలో పాల్గొన్నాను, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, బయట తెచ్చున్నా జాగ్రత్త అన్నాడు. ఒక రోజు ఎవరో మనతో ఏమన్నారు, అంటే ప్రాణం హాస్పిటల్ 6:26 వచ్చాను అని ఇలాంటి వాడు చెప్తున్నారు. ఎంసెట్ రాస్తున్న వాళ్ళకి, నీట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, పరీక్ష రిజల్ట్ కోసం ఉన్న వాళ్ళకి, దేవుడు కార్యం చేసిన వాళ్ళకి అలా మంచి జాబ్ లో ఇంకా ఎక్కువ రావాలనుకుంటున్న వాళ్ళకి ఈరోజు ఆయన క్యారెక్టర్ ఏంటో తెలిస్తే రిజల్ట్స్ రావాలనుకుంటున్న వాళ్ళు, ఆయన క్యారెక్టర్ పెళ్లి ఎదురు చూస్తున్న వాళ్ళు, పిల్లలు ఎలా సెటిల్ చేయాలో తెలియని వాళ్ళు, ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్నారు. మాట 6:26 పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వారిని పోషించును. హల్లెలూయా. దేవుడికి మంచిది రావాలంటే, వాటర్ రావాలంటే,
ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోషకుడై ఉన్నాడు, ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. అది క్యారెక్టర్. అందుకే ఆయన ఆశ్రయించారు కదా. మేము తిరుగుతాం, బలాగా తిరుగుతాం, మీ మాత్రం ప్రార్థన చేయండి అంటే అది జరిగే పని కాదు. Praise the Lord. హల్లెలూయా. అర్థమైతే అవుతుంది. మీరు వాటికంటే చెప్పండి. నేను గట్టిగా కుట్టి చెప్పేది, నేను పక్షుల కంటే ఇతర మనుషుల కంటే శ్రేష్టమైన వ్యక్తిని. నా దేవుడి దృష్టిలో నేను శ్రేష్టమైన వ్యక్తిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన వారికి దేవుడు ఇస్తాడు. శ్రేష్టమైన చెప్పండి గట్టిగా. శ్రేష్టమైనవి మంచి కంపల్సరీ చెప్తున్నా నేను. గొప్ప జరుగుతాయి, ఇంకా గొప్ప జరుగుతాయి కదా. సమస్యగా దేవుడు చూడండి, మహిమగా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 23:19. ఇంకొకటి చెప్తా. ఎలా చెప్తుందమ్మా మాకు వస్తుందా? నిజంగా మా పిల్లలు బాగుంటుందా అని అంటారు కదా. ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండం 19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవులను గట్టిగా చెప్పడం. చెప్పండి పక్కనతో. దేవుడు అబద్ధం ఆడు, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అయినాడు. నాకు శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన మందరు దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, నరపరుచుకునే మనిషి కాదు దేవుడు. ఆయన పర్ఫెక్ట్ దేవుడు అయినాడు. హల్లెలూయా. చెప్పమ్మా, చదువమ్మా. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మంచి పాట. నిజముగా మొరపెట్టిన దేవుడా ఆలకించెకుండునా, స్థానములో కనిపెట్టిన జీవము గల దేవుడు గొప్ప గాఢలో కాస్తాడు. నిజముగా మొరపెడితే మాట ఇచ్చి స్థాపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 18:30 వాక్యం వస్తుంది. ఆయన పర్ఫెక్ట్ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 18:30. దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 116:5 కూడా చదువుతుంది. అది ఫుల్ ఆఫ్ కంపాషన్. అది జాలి గల దేవుడు, మంచిది, కనికరముగల దేవుడు. కీర్తన 116:5 యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. అందుకే ఆయన చరిత్ర, ఆయన సన్నిధిలో తీసుకెళ్ళాడు. ఆయన వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పట్టుకొని నడవాలి. సెల్ ఫోన్ ఎంత హ్యాపీగా పట్టుకోవాలి. పెద్దవాళ్ళు కూడా సెల్ ఫోన్ బతకలేకపోతున్నారు. చెప్పండి కదా, ఆంధ్ర ప్రాంతం వాక్య పోయినప్పుడు ఒక పల్లెలు ఆ బస్ ఎక్కారు. అలాగా అది జూత పెట్టుకో ఉంటారు. రక్ష నా మీద కూర్చున్నారు. బాగా పండు ముసలామె, దాదాపు 85 ముసలామె. ఆమె ఫోన్ కింద పడ్డది, చిన్న ఫోన్. ఆమె చేసిన హడావుడికి బస్సు మొత్తం
అనుకుంటున్నాం, పిల్లలే చూస్తున్నారు అనుకుంటున్నాం. చాలా మంది ఫోన్లు కూడా నిద్రపోతులేదండి బాబు. నిద్రపోయి పక్కన ఫోన్ కదా, పెళ్ళాలు లేకపోయినా పర్లేదు, భర్తలు లేకపోయినా పర్లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు, తిండి లేకపోయినా పర్లేదు, ఫోన్ మాత్రం దయాలు దేవుడు నీళ్ళు ఉండాలి. దేవుడు ఏం చేయాలి? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? చక్కని మాట్లాడుతున్నాం. ప్రకటన గ్రంథం 21 ప్రకటన గ్రంథం 21:3 మనిషి చేతి పైకెత్తరా? నేను మనిషి అన్నవాడు కరెక్ట్గా అడుగుతున్నాను. నేను మనిషిని చెప్పండి. నేను మనిషినే, అప్పుడే ఆడ మనిషి, మగ మనిషి అంటే దేవుడు చెప్పండి. దేవుడి నివాసం నాలోనే, దేవుడి నివాసం నాలోనే. ఆయన మనలో ఉంటే, ఆయన నివాసం మనలో ఉంటే మనం ఇశ్రాయేలు చెప్పండి గట్టిగా. చేసిన బట్టి ఎంత పంటతో పూర్ణ శక్తితో ఆయన నీలో వాసన చేయాలండి. ఆయన గుణాలు చదివిన గుణాలు మన పనిచేయాలంటే ఏంటంటే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ శరీరంతో, పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలి. అంత ఆగకూడదు. ఇంకా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో స్ట్రెయిన్ అవుతుంది. నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులకు అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు మాటని గురించి ఏం చేయాలంట? మాట్లాడాలంట. నేను మామిడికాయ పచ్చడి చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను కదా. వంట చేసినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? వైజాగ్ లో విజయనగరం సాలులోకి వెహికల్ లో వస్తున్నా. కారణం ఆ భార్య చెప్పే మాట ఏంటంటే, టీచర్ ఆయన లెక్చర్, టీచర్ గవర్నమెంట్ టీచర్, ఆయన గవర్నమెంట్ లెక్చర్. కలిసి 2 గంటలు బయలుదేరారు. కలిసి బయలుదేరి స్కూల్కి కాలేజ్కి వెళ్ళే టైంలో స్తుతి ఆరాధన అయిపోతాడు. భార్య ఇద్దరు ఏం చేస్తారంటే, టీచర్
దారిలో ప్రార్థన. మనం దారి ఏం చేస్తాం? గమనించుకుంటాం. పిల్లలతో మాట్లాడండి, భార్యతో మాట్లాడండి, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడండి, వీటిలో ఉన్న మాట్లాడండి. అనారోగ్యత వచ్చాడు, దేవుడు వచ్చినమాట సింపుల్ ఫుడ్ ప్రార్థన చేసుకుంటే నేను మారుస్తాను అన్నాడు. రెండో రోజు భర్త ఒక్కసారిగా పెరిగింది. దానికి సంబంధించిన కూరగాయలు ఏం తీసుకోలే, ప్రార్థనతో వంట చేశాను అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతనిచ్చే దేవుడు, రైట్నెస్‌తో సహా దేవుడు మహిమ చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 8:9 వచనం. యెహోషువ గ్రంథం 8:9 వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఈ ధర్మశాస్త్ర గ్రంథం చూస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపగా తప్పిపోకూడదు. తప్పిపోవద్దు. ఇందులో ఏముందో కానీ దయతోని తప్పిపోద్దు. దానిలో రాయబడిన వాటిని దానిలో రాయబడిన వాటన్నిటినీ వాటి ప్రకారం చేయుటకు చేయుటకు జాగ్రత్త నువ్వు జాగ్రత్త పడు. ఇందులో ఏముందో అది మనం చేయాలమ్మా, అంతే. అంతకు చేయడు. అప్పుడు ఆయన నిన్ను వదిలి దగ్గరకి వెళ్ళాడు. నీవనే వాస్తవం ఉంటాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఎత్తుకోవడానికి మనకి శక్తి ఇస్తాడు. చెప్పమని అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దివారాత్రములు ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసి గట్టిగా చదువు. వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువాను గొప్ప దేవుడవు. ఎన్ని మంచి గుణాలు అయ్యా. దీని గురించి మాట్లాడుతూ మా జీవితమే సరిపోదు. కొద్ది సమయంలో మాట్లాడుతున్నాం అయ్యా. మా మార్గాలను వర్ధిల్లబట్టేసి అయ్యా చెప్తున్నాం దేవానికి వాళ్ళు ఆత్మత్వారాన్ని సత్యముతో జీవించి నిరంతరమైన జీవితం జీవించడం మీ కృప చూపించి అందరిని ఆశీర్వదించడం యేసు నామమున ప్రార్థించి